తెలుసుకోకపోతే ఈ పండుగలు కూడా రాక్షసులకు అనుకూలంగా మార్చబడ్డాయని ఈ సందర్భంగా మరొకసారి గుర్తించుకోగలరు ఈ ప్రభుత్వం రావణ బ్రహ్మది. ఇప్పుడు ఏదైతే ఆడపిల్లలను పుట్టినట్టు అంటున్నారో, ఆడపిల్ల అంటే రావణ బ్రహ్మ అనే నరరూప రాక్షసుని యొక్క చెల్లెలు అనే శూర్పణఖ నువ్వు పుట్టనివ్వండి అంటే పుట్టనివ్వండి, వారి యొక్క శూర్పణ యొక్క కార్యాలను పెరగనివ్వండి, శూర్పణ యొక్క కార్యాలను చదవనివ్వండి, ఎదగనివ్వండి అన్నట్లు ఇక్కడ బడి కొరల మీద కొటేషన్లో అన్ని గ్రామాల్లో కూడా కొటేషన్లు రాయడం జరిగింది. సంవత్సరాల కింద వ్యవసాయ రంగంలో విషం లేదు అన్నట్టుండి వ్యవసాయ రంగంలో విషాన్ని ఏ విధంగా పెంచి పోషించారో మనం చూడవచ్చు. గ్రామాల్లో రాత్రి కానీ వేసవి కాలంలో పశువులు వదులుతారు మామూలుగా. అటువంటి పశువులన్నిటిని అన్ని గ్రామాల నుంచి ఏకకాలంలో కుట్రపూరితంగా ఉగ్రవాద ప్రభుత్వ కనుసైకల్లో తరలించడం జరిగింది కబేలాలకి. రైతుల్ని నోట్లో మట్టి కొట్టినట్టు పశు సంపద అంతా నాశనం చేసి వారి యొక్క విషపు కార్యాలను పెంచుకోవడం కోసం గ్రామాల్లో ఉండే పశు సంపద అంతా నాశనం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే వారి యొక్క విషయాన్ని కొనాలంటే విష సంపదను పెంచుకోవాలంటే గ్రామాల్లో ఉండే పశు సంపదగా మొత్తం నాశనం అవ్వాలి. దాంట్లో కుట్రలో భాగంగానే పశు సంపదనంతా పోలీస్ రెవెన్యూ మాఫియా గల కనుసైగల్లో ఈ విధంగా గ్రామీణ సంపదనంతా నాశనం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రెడ్డీకరణం అనే గుళ్ళ ద్వారా పరిపాలన జరిగే విధానాలన్నింటినీ నాశనం చేయడం జరిగింది. రెడ్డీకరణాన్ని తీసేసి గ్రామీణ ఆయుపట్టు అయిన రెడ్డీకరణాన్ని తీసేసి విఆర్ఓ విఆర్ఈ అనే విదేశీ దుష్ట శక్తుల రూపొందించబడినటువంటి విఆర్ఓ విఆర్ఈ అనే వ్యవస్థను గ్రామాలకు పరిచయం చేసి వారి ద్వారా గ్రామాల రెవెన్యూ విధానాలను తారుమారు చేయడం జరిగింది. ఒక చెత్త కుప్పగా మార్చడం జరిగింది గ్రామీణ వ్యవస్థలను. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ ఉగ్రకుట్రల గురించి ప్రజలందరూ తెలుసుకోగలరు. ఈ ఆర్మీ దేశాన్ని రక్షించడం కోసం కాదు, నిజం తెలుసుకొని ఆర్మీలోకి వెళ్ళండి. కేవలం నోట్ల కట్టల కోసం మాత్రమే వెళ్ళండి. దేశ సేవ ఆ సేవ ఈ సేవ అని మోసపోవద్దు. ఇండియన్ ఆర్మీ అనేది ఒక పెద్ద తీవ్రవాద సంస్థ. తీసుకుపోయి రాత్రి పగుళ్ళు అని లేకుండా, నిద్ర లేకుండా, శారీరక మానసికంగా హింసించి మూర్ఖులుగా తయారు చేసి తానంటే తందన అనే విధంగా ఆ మాఫియా శక్తులు ఏం చెప్తే అదే ఆదేశాలను అమలు చేసే విధంగా జవాన్లను తీర్చిదిద్దుతారు. పచ్చి బానిసలుగా మార్చి వారి రాక్షసులకు అనుకూలమైన మానసిక స్థితిని రూపొందిస్తారు. కాబట్టి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు, అలాగే పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యేవాళ్ళు, చైనా ఆర్మీలో జాయిన్ అయ్యేవాళ్ళు, అంటే అమెరికా సైన్యంలో చేరేవారు కావచ్చు, కొంచెం ఆలోచించి దాంట్లో చేరగలరు. కేవలం నోట్ల కట్టల కోసం మాత్రమే చేరండి. కావాలంటే దేశ సేవ ఆ సేవ ఈ సేవ అని మోసపోవద్దు. ఆ నోట్ల కట్టలతో భూమిని నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బుల కోసం అయితే వెళ్ళండి. దేశ సేవ ఆ సేవ అని మోసపోయి మాత్రం వెళ్ళొద్దు. ఇండియన్ ఆర్మీ అనేది దేశ విద్రోహ శక్తులకు కొమ్ము కాస్తుంది. కాబట్టి తెలుసుకొని వెళ్ళండి. దేశ విద్రోహ ఆర్మీలో మేము జాయిన్ అవుతున్నాం. కోట్లు డబ్బు నోట్ల కట్టలు కావాల్సినంత వస్తే ఆ వచ్చిన డబ్బుతో మనం ఫ్లాట్ల వ్యాపారం చేయొచ్చు, కోట్లు గడియించవచ్చు, దేశాన్ని నాశనం చేయొచ్చు అన్న ఆలోచనతో వెళ్ళండి. తప్పించి దేశాన్ని ఉద్ధరిద్దామని మాత్రం వెళ్ళొద్దు. అలా వెళ్ళి మోసపోవద్దు. విధంగా చూడవచ్చు ఏ విధంగా వ్యవసాయ భూమిని మొత్తం తోలి వ్యవసాయ భూమిని మట్టిని ఏ విధంగా అపవిత్రం చేసి వ్యవసాయానికి పనికి రాకుండా ఏ విధంగా తోలి నాశనం చేస్తున్నారు లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను. గ్రామ కట్టుబాట్లన్నింటినీ నాశనం చేసి
నక్సలైట్లను పంపించి గ్రామ పెద్దలందరినీ అనుమానం రాకుండా చంపించిన దుష్ట రాజ్యాంగ హోంశాఖ గ్రామ కట్టుబాట్లను అమలు చేస్తున్నటువంటి గ్రామ పెద్దలందరినీ అన్ని గ్రామాల్లో ఏకకాలంలో అనుమానం రాకుండా మూడవ కంటికి అంతమొందించడం చంపించడం జరిగింది. రెడ్డి కర్ణాలను కూడా పూర్వం నుంచి ఆచారంగా వస్తున్న వారిని అమలు చేస్తున్న వారిని అందరినీ గుర్తించి మూడవ కంటికి అనుమానం రాకుండా అన్ని గ్రామాల్లో రెడ్డి కర్ణాన్ని పదవులను చేపట్టిన వారిని అందరినీ వెతికి అనుమానం రాకుండా అంతమొందించడం జరిగింది ఈ దుష్ట ప్రభుత్వము. మనకి ఎదురుగా టిప్పర్ చూడు, మట్టి తరలిస్తున్న టిప్పర్ ఏ విధంగా దర్జాగా 420 ఎన్నికల ద్వారా గెలిచినటువంటి నాయకుల సంతకాలతో ఇష్టారాజ్యంగా రెవెన్యూ మాఫియా రెచ్చిపోతున్న ఇదంతా ఏ విధంగా మట్టిని నాశనం చేస్తున్న ప్రభుత్వ నాయకులు 20 కోట్లు 30 కోట్లు డబ్బులు పంచుతారు. ఈ విధంగా మట్టిని అక్రమంగా కావచ్చు సక్రమంగా కావచ్చు మట్టిని నాశనం చేయడం అది దుర్మార్గమే, అత్యాచారమే అవుతుంది. ప్రభుత్వం అనుమతితో మట్టిని తరలించిన అనుమతి లేకుండా తరలించిన అదే దుర్మార్గం, అనాచారం. అటువంటి అనాచారానికి కోట్ల డబ్బులు పంచి ప్రజలకి మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలంటే ఇటువంటి అనాచారానికి సంతకం పెడితే వాళ్ళకు నోట్ల కట్టలు నాయకులకు అందుతాయి. ఇది నేడు జరుగుతున్న దుర్మార్గపు నికృష్టపు రాజ్యాంగ కదలికలు. మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం రాక్షసులచే రూపొందించబడింది. ఈ చదువుల శాఖ అది రాక్షస శాఖ అనే సందర్భంగా మనం గుర్తించగలం. వ్యవసాయ రంగంలో విషయం ఏ విధంగా విస్తరించిందో అది కూడా గమనించగలరు. వ్యవసాయ భూములను కాంగ్రెస్ జనాలుగా ఏ విధంగా మారుస్తున్నారో అది కూడా గమనించగలము. మొత్తం నోట్ల కట్టల బలంతో విద్యుత్ శాఖ ఏ విధంగా అడ్డగోలుగా పర్యావరణం నాశనం చేసే విధంగా విద్యుత్ శాఖ అడ్డగోలుగా ఏ విధంగా విస్తరిస్తుందో అది కూడా మనం గమనించగలం. తర్వాత కంపెనీలు కూడా అడ్డగోలుగా ఏ విధంగా విస్తరిస్తున్నాయో అది కూడా గమనించగలం. ఏ విధంగా ఇటుకల దిబ్బలు మట్టినంతా మసనం చేసే ఇటుకల దిబ్బలు ఏ విధంగా విస్తరిస్తున్నాయో అది కూడా మనం గమనించగలం. ఇష్టారాజ్యం అయిపోయిన రాక్షసులు అణ్వాయుధాలతో బెదిరిస్తూ చట్టాలను తమ చేతిలో తీసుకొని చట్టాలను శాసనాలను తమ ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా రాసుకొని ఏ విధంగా భూప్రపంచాన్ని అడ్డగోలుగా ఆక్రమిస్తున్నారో మనం చూడవచ్చు. ఈ అంటరాని అంబేద్కర్ అనే నరరూప రాక్షసుని యొక్క ఈ చట్టాలు ఐపీ శాసనాలు ఇవి అంటరానివి, కానీ అంటుకునే వాటిని అంటరానిగాను అంటరాని వాటిని అంటుకునే విధంగా చట్టాలు రూపొందించిన అంబేద్కర్ అనే నరరూప రాక్షసుడు. ఈ అంబేద్కర్ రాజ్యాంగంలో జరుగుతున్న విధ్వంసాలు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏ విధంగా ఈ దుష్ట శాసనాలు ఏ విధంగా గ్రామాల్లో ప్రవేశించి అప్పుడు ఆరెద్దులు కనపడేటివి, ఎర్రని బట్ట అన్నట్లు కనపడేటివి. అటువంటి ఆరెద్దులు కనిపించకుండా పోవడం జరిగింది. ఎన్నో రకాల మూగజీవులన్నీ అంతరించిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న భూ విధ్వంస కార్యాలు. ఈ భూ విధ్వంస కార్యానికి కొమ్ముగాస్తూ నాయకులు కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ప్రజా నాయకులు కావచ్చు, ప్రజా శాసనాలను అమలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఈ దైవ శక్తులకు కాకుండా దుష్ట శక్తులకు ఈ మొహరం సందర్భంగా ఏదైతే ఊగుతున్నాయో పూనకం వచ్చిన వాళ్ళు దుష్ట శక్తులకు కొమ్ము కాస్తున్నట్టు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది. దుష్ట శక్తులకు కొమ్ము కాస్తూ దైవశక్తులకు వ్యతిరేకంగా ఈ మొహరం పండుగ తీర్చిదిద్దడం జరిగింది. అలాగే సంక్రాంతి పండుగ కావచ్చు, దీపావళి కావచ్చు, తర్వాత శ్రీరామనవమి కావచ్చు, శ్రీకృష్ణాష్టమి కావచ్చు, అన్ని పండుగలన్నిటిని రాక్షసులకు అనుకూలంగా మార్చడం జరిగింది. దైవ కార్యాలను స్తంభింప చేసి దుష్ట కార్యాలకు పెద్ద పీట వేయడం జరుగుతుంది.
దైవ కార్యాలకు సంబంధించి ప్రజలు ఎవరైతే భక్తితో ముడుపులు చెల్లించిన ఆ ముడుపులన్నిటిని అంటే ఆ డబ్బులను మొత్తం ప్రభుత్వ ఖజానాకు తరలించి ఆ ప్రభుత్వం రాక్షస కార్యాలకే వినియోగిస్తుంది. కాబట్టి భక్తులు ఈ తిరుమల తిరుపతిలో కావచ్చు ఎక్కడే కానీ గుళ్ళలో ₹1 కూడా వేయవద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. గుళ్ళలో మనం భక్తి చేసిన ప్రతి రూపాయిని రాక్షస కార్యాలకు వినియోగిస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే రాముని పేరుతో రాముని హుండీలో వేసిన ప్రతి రూపాయిని రావణ బ్రహ్మని నరరూప రాక్షసుని కార్యాలకు ఈ ప్రభుత్వం దోచుకొని వాటికి వినియోగిస్తుంది. కాబట్టి హుండీలో వేసే ముందు ఒకసారి ఆలోచించి హుండీలో వేయాల వద్దా అని ఒకసారి ఆలోచించి ఏదైనా మంచి కార్యాలకు హుండీలో వేసే డబ్బులను ఏదైనా మంచి కార్యాలకు ఉపయోగిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.